హాయ్ ఎవ్రీవన్, మేము సింహాచలం వెళ్ళాము. ఆ సింహాద్రి అప్పన్న దర్శనం కోసం అలాగే మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళామండి. చాలా రోజులుగా అనుకుంటున్నాము చిన్న పాపకి మొక్కు అయితే తీర్చేసుకోవాలి అని, కానీ మా ఆయనకి లీవ్ అయితే సెట్ అవ్వట్లేదు. సో ఈసారి లీవ్లో ఖచ్చితంగా వెళ్ళాలి అనేది స్టార్ట్ అయిపోయాము. రోజు లేచేలా 7 గంటలకు కాకుండా ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి 7 అయ్యేసరికి స్టేషన్కి అయితే వచ్చేసామండి. మాకు ఇక్కడ సీతారాం స్టేషన్ దగ్గర. ఇప్పుడున్న ఈ చలికి ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసి ఇంక ఈ చల్ల గాలిలో వెళ్ళాలంటే చాలా భయమేసింది, కానీ వెళ్ళక తప్పలేదు. ఇంకా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మా ఆయన ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నారు. పొద్దున్నే ఇలా సూర్యకిరణాలు చూసి చాలా రోజులైతే అయ్యింది. ఇలా సూర్యుడిని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని కొత్తదనం, ఆనందం అయితే మొదలైంది. మేము స్టేషన్కి వెళ్ళిన పావు గంటలోనే ట్రైన్ అయితే వచ్చేసింది. మేము రిజర్వేషన్ కోచ్లో అయితే ఎక్కిపోయాము. పండగ నుండి తిరిగి ఇంటికి వెళ్ళే వాళ్ళతో ట్రైన్లు అయితే ఖాళీ లేదండి, అందుకే రిజర్వేషన్లో ఎక్కిపోయి టీటీని అయితే మేనేజ్ చేసేసాము. మేముండే ఏరియా నుండి వైజాగ్ వెళ్ళటానికి 3 అవర్స్ జర్నీ పడుతుందండి. ఒక పక్క 1 డేలో వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేయచ్చు. మేము సింహాచలం స్టేషన్ రీచ్ అయ్యేసరికి మాకు 10 o'clock అయింది. అక్కడ నుండి 2 బస్సులు మారి కొండపైకి అయితే వెళ్ళిపోయాము. మేము దర్శనంకి వెళ్ళిన ముందు రోజు అస్సలు బస్సులే ఖాళీ లేవంట. ఇక్కడ కండక్టర్ గారు అదే చెప్తున్నారు, ఈ ఫ్రీ బస్సులు ఏంటో కానీ రోజుకు ఒక మగవాడి పని అయితే అయిపోతుంది అని. నేను ఫ్రీ బస్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇది 3వ సారి. ఈసారి జర్నీ అయితే చాలా సాఫీగా సాగింది. మేమైతే కొండపైకి కూడా వచ్చేసాము. మాకు సింహాచలం టెంపుల్ ఎంత దగ్గర అయినా నాకు తెలిసొచ్చాక నేను డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. చిన్నప్పుడు చాలాసార్లు చూసినా తెలిసొచ్చాక చూసినవే కదండి బాగా గుర్తుంటాయి. మా చిన్న పాప యోగితకి మొక్కు ఉంది. తనకి 3 నెలలు ఉండేటప్పుడు బాగోలేదు. మా అత్తయ్య అప్పుడు మొక్కారు ఇక్కడ గుండిస్తామని, సో అందుకనే ఇప్పుడు వచ్చాము. మేము కొండపైకి వెళ్ళాక ఫస్ట్ మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళామండి. పాపకి మొక్కు తీర్చేసి మేము కూడా కుర్లిచ్చేసాము. తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు చేసి రెడీ చేస్తున్నాను. కొండపైకి నడిచెక్కుదాం అంటే మా ఆయన అయితే ఒప్పుకోలేదు. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు, ఇప్పుడైతే కుదరదు, మన ఇద్దరం ఫ్రీగా సింగిల్గా వచ్చేటప్పుడు నడుద్దాం అనేసి అన్నారు. ఆ మాటకి ఓకే చెప్పి బస్కి వచ్చాం కనుక సరిపోయింది, లేకపోతే 100 మెట్లు కూడా ఎక్కమేమో. అలాగుంది నా పరిస్థితి. ఈ ఏజ్లోనే ఒక పూట ఫుడ్ తినకపోతేనే ఓపిక రావట్లేదు, నీరసించిపోతున్నాం, వాలిపోతున్నాం. మరి ముసలి వాళ్ళు అయితే ఎలా ఉంటామో ఏంటో అని భయం వేస్తుంది. విజయనగరం స్టేషన్ వచ్చాక టిఫిన్ అయితే తీసుకున్నాము, కానీ అస్సలు బాగాలేదు. పిల్లలిద్దరూ కూడా తినలేదు, కానీ తప్పదు, మనం తినాలి. ఇటు పక్క డబ్బులు వేస్ట్, ఇంకో పక్క ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళకి ఏది వేస్ట్ చేయడం నచ్చదు కదా. ఎలాగోలా తిన్నాను, కానీ అది కూడా వంట పట్టలేదు. మేము దర్శనంకి వెళ్లే ముందు రెడీ అయిపోయి మా వస్తువులన్నీ కూడా లాకర్లో పెట్టేసుకున్నాము. పెట్టేశాక దర్శనంకి అయితే వెళ్ళాము, కానీ ఫోన్ అలౌ లేదు. ఫోన్ కూడా లాకర్లోనే పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకుని వచ్చాక అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఆ సింహాద్రి అప్పన్న దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. 300 టికెట్ తీసుకుని చాలా మంచి పని చేసాం అనిపించింది. చాలా దగ్గర నుండి అయితే ఆ దేవుడిని చూసాము. పిల్లలిద్దరూ కూడా గోవిందా గోవిందా అని ఆ దేవుడిని స్మరించుకుంటూ దర్శించుకున్నారు. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి మనిషి ఒక పులిహోర పొట్లం అయితే తినేసాము. నెక్స్ట్ పిల్లలకు కావాల్సిన బొమ్మలు అయితే తీసుకున్నాము. వచ్చే నుండి వాత్సల్య బైనో కావాలి అని బుర్ర అయితే తినేసింది. ఫైనల్గా తనకి బైనోక్లియర్ కొనేసి ఇచ్చేసాము. ప్రసాదాలు కూడా తీసుకున్నాము. లాస్ట్లో మళ్ళీ గోపుర దర్శనం అయితే ఇక్కడ నుండే చేసేసుకొని బస్సు అయితే ఎక్కేసాం. అన్నదానంకి వెళ్దామన్నా మాకు కుదరలేదు. రిటర్న్ ట్రైన్ 3 o'clock ఉంది. ఇంకా స్టేషన్కి వెళ్ళాక ఫుడ్ తినొచ్చులే అనే ఆశతో అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. పిల్లలిద్దరూ బస్సులోనే పడుకుండిపోయారు. మా ఆయన అయితే భోజనం తేడానికి వెళ్ళారు. అసలు ఫుడ్ అయితే ఏమీ లేదంట. ఆ టైంలో టిఫిన్ కూడా మాకు దొరకలేదు. ఇంకా వెజ్ నూడిల్స్ చేయించి తీసుకొచ్చారు. ఆ నూడిల్స్ కూడా కారం ఎక్కువ, సాల్ట్ తక్కువ, అస్సలు బాగాలేదు. పిల్లలిద్దరు అయితే తినలేదు. ఆకలికి కడుపులో ఎంతో కొంత అయితే పడేసాము. ఆ జ్యూస్ కూడా బత్తాయి జ్యూసు చేదుగా ఉంది, అది కూడా తాగలేదు. బట్టల పైన వంపేసుకున్నారు. ఇంకా రైల్వే స్టేషన్లోనే వాళ్ళిద్దరికి డ్రెస్ చేంజ్ చేసేసాం. మళ్ళీ మేము రిజర్వేషన్ కోచ్లోనే ఎక్కేసాం. నాకు నీరసంగా ఉందని 1/2 hour అయితే పడుకొని లేచాను. పిల్లలిద్దరూ చక్కగా ఆడుకుంటున్నారు. మేము బొబ్బిల్ జంక్షన్లో దిగేసాం. బొబ్బిల్ నుండి ఆటో తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఆటో కూడా మధ్యలో హ్యాండ్ ఇచ్చేసింది. లాస్ట్లో మా తమ్ముడు వచ్చి అయితే ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.